మిడిల్ క్లాస్ మెంటాలిటీకి బడ్జెట్కి ఏమాత్రం సూట్ అవని ఈవీ కార్స్ రివ్యూ పెట్టాలంటే ఎందుకో నా మనసు ఒప్పుకోదు. బట్ నేను రీసెంట్గా డ్రైవ్ చేసిన ఈవీ కార్స్లో ఇది కొంచెం బెటర్గా అనిపించింది. మరి నెగిటివ్స్ ఏం లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ ఇంటీరియర్స్ చాలా ప్రీమియం అండ్ స్టైలిష్గా ఉన్నాయి. సీటింగ్ కంఫర్ట్ బాగుంది, కానీ కుషనింగ్ చాలా హార్డ్గా అనిపించింది. మిగతాదంతా సేమ్ టు సేమ్ నార్మల్ హుండా క్రెటా లానే ఉంది. కమింగ్ టు డ్రైవబిలిటీ, ఎన్నిసార్లు డ్రైవ్ చేసినా నాకు డీజిల్ క్రెటా డ్రైవ్ చేసిన ఫీల్ అయితే రాలేదు. మరి బాగాలేదా అంటే అలా ఏం లేదు. ఈ సెగ్మెంట్లో అవైలబుల్లో ఉన్న మిగతా ఈవీ కార్స్ కన్నా చాలా బెటర్గా అనిపించింది. డీజిల్ మాన్యువల్గా డ్రైవ్ చేసేటప్పుడు గేర్స్ మార్చడం, క్లచ్ తొక్కడం, యాక్సిలరేటర్ రైస్ చేయడం ఇలాంటి ఫీల్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతారు. అండ్ ఆల్సో ఈవీ కార్స్ అన్నిట్లో స్టీరింగ్ ఎందుకో అంత రెస్పాన్సివ్గా ఉండదు. ఫైనల్గా సిటీలో కూల్ అండ్ కంపోజ్డ్గా కార్ నడిపే కొంతమంది రిచ్ పీపుల్కి సెకండ్ కార్ ఆప్షన్ లాగా ఈ ఈవీ కార్స్ బాగా సెట్ అవుతాయి. హైదరాబాద్లో దీని బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ 19,70,000, అదే టాప్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ 26,40,000 వరకు ఉంది. దీని మీద మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా అలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.